హాయ్ అండి అందరికీ. మనం చీరల స్టోరీ చెప్పుకోక చాలా రోజులు అయిపోయింది కదండి. ఇది మా 3వ యానివర్సరీ చీర అండి, మా ఆయనకు ఉన్నది. ఇది ఎందులోనో బుక్ చేశాడండి, కార్డు మీదే బుక్ చేశారు. ఈ చీర చూడటానికి చాలా బాగుంటుందండి. క్రీమ్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది ఈ చీర. కానీ కట్టుకుంటే ఇది కూడా బరువే అండి. ఈ చీరలు ఎవరు కనిపెట్టారా బాబు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కానీ కొనేటప్పుడు మరి ఎందుకు నాకు అలా అనిపించదు. నేను కొన్నవి తక్కువనే ఉంటాయండి, మా ఆయన మా అమ్మ వాళ్ళు కొన్నవి ఎక్కువ ఉంటాయి ఇలా. ఎందుకంటే నాకు ఈ చీరల గురించి పెద్ద సెలక్షన్ ఏమీ రాదు. అందుకనే మా అమ్మ కానీ మా ఆయన కానీ కొన్నవే నాకు ఎక్కువ నచ్చుతాయి. అంటే నా సొంతంగా నేను సెలక్షన్ చేసుకున్న చీరల కంటే. ఇంకా ఈ బ్లౌజ్ కూడా నేను సింపుల్గానే కుట్టుకుంటానండి. నా బ్లౌజులు దాదాపుగా అన్నీ కూడా సింపుల్గానే ఉంటాయండి. ఎందుకనంటే నాకు అంత పెద్ద డిజైన్స్ రావు, ప్లస్ పెట్టించుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఇంక ఈ చీర విషయానికి వస్తే, ఇది మా అమ్మ వాళ్ళు ఒక దసరాకి కొన్న చీర అండి. దసరా కాదు, బతుకమ్మకి కొన్న చీర. ఇంకా ఇది అప్పట్లో సిల్వర్ పట్టు ఏదో ఉంటుందండి, ఇది సంథింగ్, దీని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇంకా ఈ చీర అయితే భలే అల్కగా ఉంటుందండి. ఇది ఒక 3 times ఏమో కట్టుకున్నాను నేను. ఇంకా ఈ చీర విషయానికి వస్తే, ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇది మా ఆయన 2nd దసరాకి కొన్న చీర అండి. అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము 2nd బతుకమ్మకి, అప్పుడు తీసుకున్న చీర ఇది. ఈయన కూడా సిల్వర్ పట్టులోనే తీసుకున్నారు, బాగుంది ఈ చీర కూడా. ఇంకా ఈ చీర విషయానికి వస్తే, ఇది అల్కగానే ఉంటుంది కానీ ఇది ఆ రోజు కట్టుకున్నా అంటే మళ్ళీ ఈ చీర ఎప్పుడు కట్టుకోలేదండి. ఏం కడతాం చెప్పండి, చీరలు మోసుడు పెద్ద బరువు. ఇంక ఇవి కట్టుకుంటే నాకు అసలు పని చేయడానికే రాదు. ఇంకా డైలీ మా అమ్మ వాళ్ళు అయితే అసలు ఎలా కట్టుకొని ఇంట్లో పనులు అవన్నీ చేస్తారో నాకు అర్థం కాదు. ఇంకా ఈ బ్లౌజ్ విషయానికి వస్తే కూడా సింపుల్గానే ఉందండి. ఈ బ్లౌజ్ కూడా, నా బ్లౌజులు అన్నీ దాదాపుగా నేనే కుట్టుకుంటానండి. ఇంకా ఎప్పుడైనా వీలు కాదు, నాకు ఆరోగ్యం బాగాలేదు అంటేనే నేను బయట ఇస్తాను. ఇంకా ఈ చీర విషయానికి వస్తే, ఇది గోల్డ్ క్రీము మిక్స్ అయి ఉంటుంది. ఒక సన్నటి బ్లూ లైన్ వస్తుంది దీనికి. ఇది మెరుపు ఉంటుందండి చీర. దీని బ్లౌజ్ కూడా ఫుల్ హ్యాండ్స్, ఇవి సింపుల్గానే ఉంటుంది బ్లౌజు. ఇది వేరే వాళ్ళకి ఇచ్చాను కానీ ఈ జాకెట్ అసలు ఏం బాగాలేదండి. ఈ చీర బాగుంటుంది, అల్కగా ఉంటుంది కానీ ఇది మెరుపు ఉండడం వల్ల ఇది షైన్ అవుతుందండి. లైట్ ఫోకస్ పడంగానే చీర షైన్ అవుతుంది కానీ ఎండగైతే అసలు కట్టుకోలేము ఈ చీర. ఇంకా మా ఆయన ఇది ఎప్పుడో కొన్నారు, నాకు గుర్తుకొస్తలేదు సడన్గా. దీని పళ్ళు ఇలా ఉంటుంది, టాజిల్స్ వస్తాయండి ఈ చీరకి. నేను ముందు చూపించిన 2 చీరలకి, అదే సిల్వర్ పట్టు అని చెప్పాను కదా, ఆ 2 పైట కొంగులకు కూడా టాజిల్స్ వస్తాయి. అలానే చూడండి, ఇది అది రామా గ్రీన్ చీర పళ్ళు, దీనికి కూడా టాజిల్స్ వచ్చాయి కదండి. ఈ చీర బాగుంటుందండి కానీ ఏం కట్టుకుంటాను చెప్పండి, చీరలన్నీ మోయడం ఒక పెద్ద భారం, బరువు. ఇంకా నాకు ఎప్పుడు డ్రెస్సులు వేసుకోవడం అలవాటు అండి. ఇంకా ఈ చీరలు నేను మొయ్యలేను కూడా. ఇంకా నా పెళ్ళి కాకముందు మా అమ్మ అన్నీ కాటన్ డ్రెస్సులు కుట్టించేదండి. అందుకనే నాకు చీరలు అసలు, ఈ పెళ్ళైనాక కూడా మా ఆయన అంత పెద్దగా కట్టుకోమని బలవంతం ఏమీ పెట్టలేదు. ఇంక ఈ చీర విషయానికి వస్తే, ఇది కూడా లైట్ ఫోకస్ పడగానే షైన్ అవుతుందండి. గ్రీన్, రామా గ్రీన్ రెడ్ బార్డర్ వస్తుంది దీనికి ఇలా. ఇది కూడా బాగుంటుందండి. ఇది కూడా లైట్ ఫోకస్ పడగానే ఎండకి వెళ్ళినా షైన్ అవుతుంది చీర. కానీ ఇలాంటివి అసలు నేను కట్టుకోలేను కూడా. ఇది పళ్ళు కూడా టాజిల్స్ వస్తాయండి, బాగుంటుంది. ఇది కూడా అల్కగానే కానీ ఇది మా తమ్ముని బర్త్డేకి ఒక్కరోజు కట్టుకున్నా అండి. అసలు మళ్ళీ ఈ చీర అసలు కట్టలేదు.
నా బీరువాలో ఉన్న చీరల్లో ఏ 2, 3 నేను 2, 3 సార్లు కట్టాను. మిగతా చీరలన్నీ ఒక్కొక్కసారి కట్టుకొని పక్కన పెట్టేయడమే. ఇంకా ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నా అండి. బాగుంది ఈ బ్లౌజు. దీనికి ఇలా హ్యాంగింగ్ లాగా ఇలా పెట్టుకున్నాను నేను. ఎలా ఉన్నాయి మీరు కామెంట్ చేయండి. ఇంకా ఈ క్రీమ్ కలర్ చీర ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదండి. ఈ చీర బాగుంటుంది కానీ అసలు ఇది ఒక్కసారే కట్టాను నేను. ఈ సిల్వర్ పట్టే మా అమ్మ వాళ్ళు కొన్నదే ఒక 3 సార్లు ఏమో కట్టుకున్నానండి. ఒకసారి మా పెళ్లి రోజుకి, తర్వాత ఇంకా 2 సార్లు ఎప్పుడో కట్టుకున్నాను. ఇంకా ఈ గోల్డ్ కలర్ చీర నేను ఎటో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒకసారి కట్టుకున్నా అంతే. మళ్ళీ దీన్ని కూడా కట్టుకోలేదు. ఇంకా మా ఆయన ఈ చీరలన్నీ ఎవరికన్నా ఇచ్చేస్తే పోతుంది కదా అంటున్నారు. ఏం కట్టుకుంటామండి. ఈ పింక్ చీర ఒకసారి కట్టుకున్నా, మళ్ళీ కట్టలేదు. చీరలు కట్టుకోవాలంటే ఓపిక కావాలనిపిస్తుంది నాకేమో. ఇంకా ఈ గ్రీన్ కలర్ చీర కూడా మా తమ్ముని బర్త్డే రోజు ఒకరోజు కట్టుకున్నా, అంటే మళ్ళీ కట్టలేదండి. నాకు అసలు ఈ చీరలు కట్టుకోవడం అంటేనే పెద్ద భారం, భయం ఇలా అనిపిస్తుంది. ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సులు, ఈ కాలర్ నెక్ ఉన్న డ్రెస్సులు వేసుకోవడం అలవాటు అయిపోయి నాకు ఈ చీరలు అంటేనే భయం వేస్తుందండి. చీరల కోసం నేను ప్రీ ప్లీటింగ్ కూడా నేర్చుకున్నాను కానీ ఎందుకో నాకు అలా అనిపిస్తుంది.